బిల్డ్ చేయాలి. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్కి మధ్య గ్యాప్ ఉంది. కాంగ్రెస్లో రేవంత్ వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సభానాయకుడు. సో అందువల్ల రేవంత్ను సింగిల్ అవుట్ చేసి టార్గెట్ చేయాలనే లక్ష్యంలో ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ కామెంట్స్ చూడాలి. ఎందుకు ఈ పని చేస్తున్నారంటే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నిద్రాణంగా ఉన్న రోజుల్లో హుజూర్ నగర్లో సిట్టింగ్ సీటు కోల్పోయి, నాగార్జున సాగర్లో పార్టీ వెటరన్ జానారెడ్డి ఓడిపోయి, హుజూరాబాద్లో 3000 ఓట్లొచ్చి, మీకు దుబ్బాకలో 3వ ప్లేస్కు నెట్టివేయబడి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 సీట్లకే పరిమితమై అసలు కాంగ్రెస్ ఎక్కడుంది అని విమర్శలు వస్తున్న సమయంలో అందుకు భిన్నంగా బీజేపీ దుబ్బాకలో గెలిచి, హుజూరాబాద్లో భారీ విజయం సాధించి, జిహెచ్ఎంసీలో అనూహ్య విజయం సాధించి, ఉరుకుల పరుగుల మీద బీజేపీ ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎక్కడ, అసలు కాంగ్రెస్ ఉందా, కాంగ్రెస్ లేస్తుందా, అసలు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఓడించగలుగుతుందా అని సామాన్యులకు కూడా, రాజకీయ పరిజ్ఞానం కనీసం ఉన్న వారికి కూడా అనుమానం వస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యాడు. సో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాక కూడా కొన్ని రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఇలాగే ఉందన్నమాట నిజం. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణల సమయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నాడు. కానీ ప్రాసెస్ ఒక్కరోజు, ఇప్పుడు ఇదేమి పారాసిటమాల్ కాదు కదా రేవంత్ రెడ్డి. సో ఇలా టెంపరేచర్ పెరిగిందంటే వెంటనే డోలో 650 వేస్తే మొత్తం జనం తగ్గిపోయినట్టు రేవంత్ రెడ్డి ఉన్న డోలో 650 కాంగ్రెస్కు. సో ఈ టేక్స్ టైం. కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టాడు, పట్టాలెక్కించాడు. అసలు అడ్రస్ లేదనుకున్న కాంగ్రెస్ పార్టీకి అధికారానికి రావడంలో కీలక భూమిక పోషించాడు కనుకనే కాంగ్రెస్ హైకమాండ్ 24 గంటల్లో రేవంత్ పేరు డిసైడ్ చేసింది కదా. మీకు కర్ణాటకలో ముఖ్యమంత్రి ఎవరు అని డిసైడ్ చేస్తున్న వారం రోజులు పట్టింది డీకే శివకుమార్ సిద్ధరామయ్యల మధ్య. ఆఖరికి భారతీయ జనతా పార్టీ తన ముఖ్యమంత్రులను ఎంచుకోవడానికి 1 వీక్ తీసుకుంది. ఢిల్లీలో నిన్న ఢిల్లీలో రేఖా గుప్తాకి ఎన్ని రోజులు తీసుకుంది బీజేపీ. కానీ కాంగ్రెస్ పార్టీ 24 గంటల్లో ముఖ్యమంత్రి ప్రకటించింది. 48 గంటల్లో ప్రకటించింది, 24 గంటల్లో డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ. ఎందుకు మరి ఎలా సాధ్యమైంది అది? సో కాంగ్రెస్ హేమాహేమీలైన బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి లాంటి సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. రేవంత్ రెడ్డి నాతో పాటు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, మీకు బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, బట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకర్, కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి, మీకు శ్రీధర్ బాబు మంత్రి, రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేగా ఉన్న కొంతమంది మంత్రులు. ఇప్పుడు వీళ్ళందరూ రేవంత్ క్యాబినెట్లో మంత్రులు. జూపల్లి కృష్ణారావు మంత్రి. రేవంత్ ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఇప్పుడు ఆయన క్యాబినెట్లో ఉన్న వాళ్ళు చాలామంది మంత్రులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకరెడ్డి, వీళ్ళందరూ కూడా మంత్రులే. ఇంకా నాకు పేర్లు గుర్తురావడం లేదు, ఇంకా చాలామంది ఉన్నారు. సో ఇవాళ మా రేవంత్ క్యాబినెట్లో రావాలని ఆశపడుతున్న షబీర్ అలీ, పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి, వీళ్ళందరూ మంత్రులే కదా ఆ రోజుల్లో. సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో వాళ్ళు పనిచేయాల్సి వస్తున్న పరిస్థితి వచ్చింది. ఇదే ఎట్లా సాధ్యమైంది? పాలిటిక్స్లో ఎవరు గెలిపిస్తారో పార్టీని వారికి పదవులు అనివార్యంగా వస్తాయి. మోడీకి ఎందుకు వచ్చే పదవులు బీజేపీలో? సో అందువల్ల ఇప్పుడు సమస్య ఏంటి అంటే, ఆ రేవంత్ పాత్రను కాంగ్రెస్ పార్టీలో తగ్గించాలి అనే ఒక వ్యూహం. నేను తప్పు పట్టడం లేదు కేటీఆర్, ఎందుకంటే రాజకీయాల్లో అలాగే ఉంటాయి కదా వ్యూహాలు. రేవంత్ రెడ్డి వ్యూహం లేదా? కేటీఆర్కు హరీష్ రావుకు మధ్య గ్యాప్ ఉంది, కేటీఆర్కు కవితకు మధ్యనే పోటీ ఉంది. ఇలా రేవంత్ రెడ్డి రోజు అంటలేడా? సో రేవంత్ అన్నప్పుడు కేటీఆర్ అంటాడు. రాజకీయాల్లో వ్యూహాత్మకంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారు కదా. నథింగ్ రాంగ్ ఇన్ కేటీఆర్ కామెంట్స్. కేటీఆర్ ఒక పొలిటీషియన్. రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎన్ని మాట్లాడతలేడు. సో అందువల్ల కాంగ్రెస్ ఫ్యామిలీ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. రైట్. ఇక తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు సార్. ఆర్ఎస్ఎస్ తరహాలో ప్రజల్ని కలవండి, ప్రతి ఒక్కరితో నేరుగా మాట్లాడండి, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్ళండి, కేవలం